తను ఏమైంది? దర్శనం చేసుకోవా ఏంటి? అక్క మీరు వెళ్ళండి, నేను జస్ట్ ఇప్పుడే వచ్చేస్తాను. రిషి కమాన్, ఫోన్ లిఫ్ట్ చేయి. హలో తను చెప్పు. రిషి, అసలు అదంతా ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు అజయ్ అన్నయ్యని ఫాలో చేస్తున్నావు కదా, అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. రిషి నా మాట విను. బ్రహ్మరాక్షసుడు అతని లోపలే ఉన్నాడు. రిషి ఇంత విచిత్రంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏం జరుగుతుందో కానీ ఏదో ప్రమాదంలాగే ఉంది. నాకెందుకో పెద్ద ప్రమాదం జరగబోతుంది అనిపిస్తుంది. ఏంటి పిచ్చి పిల్ల, నీ నాటకాలు ఇంకా కట్టిపెట్టు. ఈ రోజు నీకు జరిగింది ఇంతకు ముందే జరిగిపోయింది కదా. ఈ రోజు మళ్ళీ రీటెలికాస్ట్ అవుతోంది. ఇప్పుడు ఎవరో చూడరు, ఎప్పుడో చూసేశారు. లోకల్ దృష్టిలో నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అందుకే ప్లీజ్ ఇలా గోల్ చేయటం ఆఫ్ చేయి. కాపాడండి, కాపాడండి, రక్షించండి. ఏంటిది? సరే, తొందరగా నాలా తయారవ్వు. కొత్త పెళ్లి కూతురులే రెడీ అవ్వు. ఈ రాత్రికి పెళ్లి కూతురు ఒక పెళ్లి కూతురు రాక్షసుడి చేతిలో. వాడిక్కడికి వస్తాడు. వాడిని ఇక్కడికి రప్పించడానికి కేవలం ఒక పెళ్లి కూతురు కావాలి. పెళ్లి బట్టలు, గాజులు, మంగళసూత్రం ఇవన్నీ నువ్వు వేసుకున్నావు కదా. ఓ వస్తూ మర్చిపోయాను నేను. పాపిడి బిళ్ళ. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురులా కనిపిస్తున్నావు. ఇంకా సేపట్లో నీ కథ అంటావు. వాడి కథ కూడా ముగిసిపోతుంది. ఇదిగో చూడు, చూడు, అటు చూడు, నీ పతిదేవుడు. పెళ్లికి ముందు అమ్మాయికి అబ్బాయి ఫోటోలు చూపిస్తారు కదా, కానీ నేను నీకు సాక్షాత్తు విగ్రహాన్ని చూపిస్తున్నాను. కానీ ఈ విగ్రహంలో అయితే ఏం లేదు. వాడు మాత్రం చాలా పవర్ఫుల్. నువ్వు కానీ అతన్ని చూసావంటే అలా చూస్తూ ఉండిపోతావు. అరే, నేను ఇంకోటి మర్చిపోయానే. ఒక్క నిమిషం. రవణ్ రత్న, ఎదుగు తీసుకో. నీకు దీన్ని వాయించవచ్చుగా? ఏంటి, ఇప్పటి వరకు దీన్ని వాయించడం రాదా నీకు? ఓహో, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచి ఆలోచన, బ్రిలియంట్ ఆలోచన. ఏ పనైతే మనకి రాదో దాన్ని మనం నేర్చుకుని తీరాలి. తీసుకో, వాయించు. కానీ నీకు వచ్చినట్లు వాయించి తీరాల్సిందే. వాయించు. అయ్యో, నేను చాలా పిచ్చిదాన్ని కదా. చేతులు కట్టేస్తే నువ్వు ఎలా వాయిస్తావు? నేను నీ కంట్లు విప్పేస్తాను, నీ నోటి కట్లు కూడా తీసేస్తా. ఒక మంచి పని నేర్చుకోవడానికి నేను నీకు అవకాశం ఇస్తున్నా. దయచేసి నేర్చుకో. చావు పోయే ముందు దీన్ని వాయించడం నేర్చుకో. తీసుకోవద్దు, వాయించు. మీరేం చేస్తున్నారు? వద్దు ప్లీజ్. అరే అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.